తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది, బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చింది, టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది, అన్ని పార్టీలు ఇచ్చింది. అంటే ఇప్పుడు ఇలా ముచ్చట ఎట్టుందంటే బాబనోళ్ళ ఇంట్లో కోడి మాయమైంది. ఇప్పుడు అందరు బాబనోళ్ళ మధ్యన ఈ కోడి ఎట్లా మాయమైందంటే పరేషాన్ ఉంది మాకు. ఇప్పుడు ఎవడొచ్చి మేమే మద్దతు అంటున్నాం. మరి దొంగ ఓడిల్లా, దొంగ ఓడి అనేది మాకు అర్థం కావాలి. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ మీరు పిచ్చోళ్ళని అమాయకులు చేసి రాజకీయ నాయకులు ఒక డ్రామా ఆడుతున్నారు. వాళ్ళ వెనక కొంతమంది బీసీ దొంగ లీడర్లు పెట్టుకొని దొంగ రాజకీయాలు చేస్తున్నారు. ఇలా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ వాళ్ళు పెట్టిరు. ఏముందల్లా 50 అంశాలు ఉన్నాయి బీసీ డిక్లరేషన్లో. ఒక 42% ఒకటే కాదు, అందులో కాంట్రాక్టర్లకి 42% రిజర్వేషన్, బీసీ సప్లాన్ ఉంది, కులగణన ఉంది, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి కులాలకి. ఎక్కడ వేసిన కొంగడి అక్కడే ఉంది. దాంట్లో ప్రధానంగా చూసుకుంటే ఇవాళ ఇప్పుడు జనగామ జిల్లాకి సర్వాయి పాపన్న పేరు పెడుతున్నా, అది లేదు. ఇలా ముదిరాజుల్ని బీసీఏలో చేరుస్తాను, అది లేదు. అంటే 50 అంశాలు ఉన్న దగ్గర ఆ లిస్ట్ అంత ఉంది నా దగ్గర. వీటన్నిటి గురించి ఎవ్వడు మాట్లాడట్లేదు. వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమే మీరు మాట్లాడుతారు. ఇవన్నీ మానుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులు కొంతమంది ఆడధర్నా చేస్తున్నారు, వీడధర్నా చేస్తున్నారు. పిచ్చోళ్ళ అంతా తలకాయ మాసిన వాళ్ళంతా తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద. మాలాంటి విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలు యువకులందరం కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మా డిమాండ్ ఏంటంటే ఈ 42% రిజర్వేషన్ ఒకటే కాదు, దాంతోపాటు 50 అంశాల మీద కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకునే అవసరం ఉంది. మీరు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే, మీరు రాజకీయాల రాకముందుకు ఒక మాట, అధికారంకి వచ్చినాక ఒక మాట. అంటే ఈ రాష్ట్ర ప్రజలు తెలివి తక్కువలని చూస్తున్నాము. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నుంచి కూడా మేము త్వరలోనే పిలుపునిస్తున్నాం. అవసరమైతే ఎక్కడ రాజకీయ నాయకులు కాబట్టి వాళ్ళ కార్లను ముట్టడి చేస్తాం, అవసరమైతే ఇల్లును కూడా ముట్టడి చేసే కార్యక్రమం ఉంటుంది. ఎవరైనా సరే మీరు అన్ని పార్టీలు వచ్చి సుధపూస మాటలు చెప్తారు, నవ్వొస్తుంది. ఒకటి భయం కాంగ్రెస్ సంకన చేరుతాడు. ఈ రాజకీయ నాయకులన్నీ మానుకొని మా బీసీలకు కావాల్సిన 50 అంశాల మీద మీరు పరిగణలోకి తీసుకోండి. మీకు అర్థం కాకపోతే పిలవండి చర్చలకి, ఉస్మానియా యూనివర్సిటీ లీడర్లను పిలవండి. మా విద్యార్థి చేసి నుంచి వస్తాం. మీకు ఏమనేది వాట్ ఏమనేది క్లారిటీగా మీకు చెప్పి వివరణ ఇచ్చి దాన్ని లెక్క తీసుకొని మీరు చేస్తే బాగుంటుంది. మీ రాజకీయ లబ్ధుల కోసం, మీ రాజకీయ బలాల కోసం ప్రజలను ఆడకండి, ఆట ఆడుకోవద్దు. ఆట ఆడుకుంటే ఏమైద్ది? కర్రు కాల్చి వాత పెడతాం. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఆల్రెడీ ఒక పార్టీని పెట్టినాం, మళ్ళీ ఇంకో పార్టీని పెడతాం.